బంగాళాఖాతంలో కొనసాగుతున్న ద్రోణి ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో వర్షాలు పడుతున్నాయి. జిల్లాలో అకాల వర్షాలతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. మార్కెట్ యార్డులు, ఐకేపీ సెంటర్లలో మొక్కజొన్న, వరి ధాన్యం తడిసిపోయింది. చేతికొచ్చిన పంట నీటిపాలైందని కన్నీరు పెడుతున్నారు రైతులు. ఇక మరో 3 రోజులు రాష్ట్రంలో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది ఐఎండీ. రాష్ట్రంలో గాలివాన భీభత్సం సృష్టించింది. ఉరుములు మెరుపులు, భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. జగిత్యాల, నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీగా పంట నష్టం జరిగింది. పిడుగులు, ఉరుములు, మెరుపులు, భారీ ఈదురుగాలులు, వర్షం ఆదిలాబాద్ జిల్లాలో భీభత్సం సృష్టించాయి. ఆదిలాబాద్ మార్కెట్లో వర్షానికి మొక్కజొన్న ధాన్యం నీళ్లలో కొట్టుకుపోయింది. కైలాస్ నగర్లో వడగండ్ల వాన కురిసింది. నిర్మల్ జిల్లా ఖానాపూర్, పెంబి, కడెం మండలాల్లో ఈదురుగాలులకు చెట్లు నేలకొరిగాయి. హోర్డింగ్లు కొట్టుకుపోయాయి. నిర్మల్ మార్కెట్ యార్డ్ తో పాటు దిలావర్పూర్ మండలం సిర్ఘాపూర్ గ్రామంలో కల్లాల్లో ఆరబోసిన వరి ధాన్యం పూర్తిగా తడిసింది. రైతులు ధాన్యం కాపాడుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. కడెం మండలంలో రైతు ధాన్యంపై కవర్లు కప్పేందుకు వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. 2 బైకులు ఢీకొని రైతుతో పాటు మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మక్కలు ఇక్కడ వచ్చి వారం రోజులు అవుతుంది. ఇవరికి సంచుల కోసం 4 రోజులు అయింది. మరి సంచులు ఇచ్చినాక ఈ మిషన్ రమ్మంటే మిషన్ ఒక మిషన్ వస్తలేదు. ఇవాళ మిషన్ల కోసమే కొట్టడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు వర్షం పడ్డది, తడిపత్తలు ఇవ్వమని తడిపత్తలు ఇవ్వలేరు. ఇప్పుడు మళ్ళీ మొగల వర్షం వచ్చిన తర్వాత తడిపత్తలు ఇచ్చిండ్రు, మొత్తం నానినాయి. మళ్ళీ గోదాములు ఉన్నాయి, ఆ గోదాములలో మక్కలు వేయమంటే ఎత్తలేరు, మొత్తం కిరాయి ఇచ్చుకుంటున్నారు. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలులతో వర్షం పడింది. ఉదయం నుంచి ఎండ ఉన్నా మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం మారిపోయి భారీ వర్షం పడింది. దీంతో మార్కెట్ యార్డులు, ఐకేపీ సెంటర్లలో ధాన్యం నీటిపాలైంది. కోరుట్ల, మెట్పల్లి మార్కెట్ యార్డులో మొక్కజొన్న, వరి ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. రైతులు టార్పలిన్లు కప్పినా భారీ వర్షానికి ధాన్యం రాసుల చుట్టూ నీరు చేరింది. అక్కడక్కడ టార్పలిన్లు కొట్టుకుపోయి ధాన్యం మొత్తం నీటిపాలైంది. చేతికి వచ్చిన పంట నీటిపాలైందని కన్నీరు పెట్టుకున్నారు రైతులు. కొనుగోళ్లలో అధికారుల నిర్లక్ష్యం వల్లే చేతికి వచ్చిన పంట తడిసిందన్నారు. తడిసిన ధాన్యాన్ని కూడా కొనాలంటూ మార్కెట్ యార్డుల దగ్గర ధర్నాలు చేశారు. నిజామాబాద్ జిల్లాలోనూ మధ్యాహ్నం తర్వాత వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఒక్కసారిగా మేఘాలు కమ్ముకుని ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం దంచుకొట్టింది. వర్షానికి భీమ్గల్ మండలంలోని పలు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. పలుచోట్ల ధాన్యాన్ని కాపాడుకునేందుకు బస్తాలపై టార్పలిన్లు కప్పారు రైతులు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని కోరారు. మరో 3 రోజులు రాష్ట్రంలో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది ఐఎండీ. ద్రోణి ప్రభావంతో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవచ్చని తెలిపారు అధికారులు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయొచ్చని చెప్పారు. ఇక వర్షాల కారణంగా రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు కాస్త తగ్గాయి. మొన్నటి వరకు 46 డిగ్రీలకు చేరగా ఇవాళ అత్యధికంగా నిజామాబాద్ జిల్లా భీమ్గల్లో 42.8 డిగ్రీలు నమోదైంది. రేపు 12 జిల్లాలకు రైన్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలకు వర్ష సూచన చేసింది. ఈ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. రైతులు ధాన్యం తడవకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. డిండి ఎత్తిపోతలను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎస్ఎల్బీసీ కాల్వల సామర్థ్యాన్ని మరింత పెంచాలని ఆదేశించారు. ప్రతి పేదవాడికి భూభద్రత, సొంతింటి కలను నెరవేర్చడమే ప్రజా సర్కార్ లక్ష్యమని చెప్పారు మినిస్టర్స్. ఇక ధాన్యం కొనుగోలు వేగంగా జరుగుతున్నాయని, రైతులెవరూ అసత్య ప్రచారాలు నమ్మొద్దని సూచించారు. ఇటు మహిళా గ్రూపులకు వడ్డీ లేని రుణాలు 5 లక్షల నుంచి 10 లక్షల వరకు పెంచుతున్నట్లు ప్రకటించారు మంత్రులు. ప్రతి పేదవాడికి సొంత ఇల్లు సమకూర్చడం, భూ యజమానులకు తమ భూమిపై స్పష్టమైన హక్కులను కల్పించడమే లక్ష్యంగా ప్రజాప్రభుత్వం పనిచేస్తుందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇల్లు, భూమి ప్రతి కుటుంబం ఆత్మగౌరవానికి ప్రతీకని, పేదవాడికి భద్రమైన భవిష్యత్తు కల్పించడమే ప్రభుత్వ సంకల్పమన్నారు. హౌసింగ్, రెవెన్యూ అంశాలపై జిల్లాల వారీగా ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు మంత్రి. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా కలెక్టర్లు పనిచేయాలని ఆదేశించారు మంత్రి పొంగులేటి. రేపు తుమ్మిడిహట్ట
తుమ్మిడిహట్టి ప్రాజెక్టును సందర్శించనున్నారు మంత్రులు జూపల్లి కృష్ణారావు, వివేక్ వెంకటస్వామి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో రేపు ఉదయం 7:30 తుమ్మిడిహట్టి ప్రాంతంలో క్షేత్రస్థాయి పరిశీలన చేయనున్నారు మంత్రులు. ప్రాణహిత ప్రాజెక్టులో కీలకమైన తుమ్మిడిహట్టి వద్ద బారాజ్ నిర్మాణం, నీటి లభ్యత, ముంపు, సాగునీటి పారుదల వంటి అంశాలపై మంత్రులు లోతుగా సమీక్షించనున్నారు. పర్యటనలో భాగంగా మంత్రులు సంబంధిత నీటిపారుదల అధికారులతో భేటీ అవుతారు. బ్యారేజ్ నిర్మాణానికి సంబంధించిన ప్రస్తుతం నీటి లభ్యత గణాంకాలు, రైతులకు అందాల్సిన ప్రయోజనాలపై అక్కడికక్కడే చర్చించి భవిష్యత్తు కార్యాచరణపై దిశానిర్దేశం చేయనున్నారు మంత్రులు. రాష్ట్రంలో ఇసుక మాఫియా అరికట్టడంపై అధికారులు మరింత లోతుగా అధ్యయనం చేయాలన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. జీఎస్ఐ సేవల పునరుద్ధరణ కోసం ఏటా 1000 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ నాగోల్ బండ్లగూడలోని జీఎస్ఐ ఆఫీసులో అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు మంత్రి. We have a lot of sand mafia going on in Telangana. All over the country it is there because there are a lot of cash involved in this. But we took several measures. Just now ADG Garu also was telling that new methodologies have come where we can control this and all. But we have started it already. Last year our revenues were 700 crores. This year we increased it to 1000 crores. And I'm sure in this year we should touch 1200 crores. బీఆర్ఎస్ హయాంలో అన్నదాతలను పట్టించుకోలేదన్నారు మంత్రులు తుమ్మల, సురేఖ. సీఎం రేవంత్ రెడ్డి రైతులకు అన్ని రకాల రాయితీలు ఇస్తున్నారని తెలిపారు. హన్మకొండలో జరిగిన రైతు మేళాలో పాల్గొన్నారు మంత్రులు. ఆఖరికి మీరు ఎగ్గొట్టినటువంటి రైతు బంధును కూడా రేవంత్ రెడ్డి గారు ఒకే రోజులో రైతు బంధుని వేసినటువంటి ప్రభుత్వం. మీరు 10 సంవత్సరాల్లో 69,000 కోట్లు వేస్తే మేము 2 సంవత్సరాల్లోనే 30,000 కోట్లు మీ ఖాతాలో జమ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ రోజు మన రాష్ట్రము బాధ్యత తీసుకొని ఇచ్చిన మాట తప్పకుండా మరి సిసిఐ ద్వారా గాని ఈరోజు మార్కెట్ ద్వారా గాని పంటలను పర్చేస్ చేస్తున్న విషయం మనందరికీ కూడా తెలుసు. మరి కేంద్ర ప్రభుత్వం ఇందులో ఇసుమంతైనా కూడా సహకరించడం లేదు. రోజు మరి తెలంగాణను చిన్న చూపు చూస్తున్నప్పుడు తప్పకుండా మేము కామెంట్ చేస్తాము. ఆ కామెంట్ ను మీరు మరి రిసీవ్ చేసుకోగలిగితే చేసుకోండి, లేకపోతే నోరు మూసుకొని కూర్చోండి. కానీ తప్పుడు ప్రచారం చేస్తే మాత్రం బాగుండదని చెప్పి మహిళా సంఘాలకు గుడ్ న్యూస్ చెప్పారు మంత్రి సీతక్క. మహిళా గ్రూపులకు వడ్డీ లేని రుణాలు 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు పెంచుతున్నట్లు ప్రకటించారు. మహిళా సంఘాలు తీసుకునే 10 లక్షల రూపాయలకు వడ్డీ ప్రభుత్వమే కడుతుందని చెప్పారు. ఈ ఏడాది మహిళలకు వడ్డీ కింద 2,500 కోట్లు చెల్లించాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు సీతక్క. మహిళా ఆర్థిక సాధికారత కోసం యజ్ఞంగా పనిచేస్తున్నామని చెప్పారు. రేపు వికారాబాద్ జిల్లా కొడంగల్లో పర్యటించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కుటుంబ సభ్యులతో కలిసి కొడంగల్లోని శ్రీ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు. ఆలయ పునర్నిర్మాణానికి 110 కోట్లు కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. తర్వాత పలు అభివృద్ధి కార్యక్రమాలు మొదలు పెట్టనున్నారు. సీఎం పర్యటన సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. బీఆర్ఎస్ బీజేపీ నేతల సవాళ్లు ప్రతి సవాళ్లతో కరీంనగర్లో తీవ్ర ఉద్రిక్తత కొనసాగింది. కేటీఆర్పై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన ఆరోపణలు, దీనికి గులాబీ టీం నుంచి వచ్చిన కౌంటర్లతో దాడులు ప్రతి దాడులు జరిగాయి. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల క్యాంప్ ఆఫీస్ వేదికగా ప్రెస్ మీట్ పెట్టి కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. ఈ సమయంలోనే గంగుల క్యాంప్ ఆఫీస్కు వచ్చిన బీజేపీ నేతలు, కార్యకర్తలు కౌశిక్ రెడ్డిని అడ్డుకునేందుకు యత్నించారు. కౌశిక్ రెడ్డి వాహనంపై దాడి చేశారు బీజేపీ నేతలు. బీఆర్ఎస్ బీజేపీ నేతల సవాళ్లు ప్రతి సవాళ్లతో కరీంనగర్ పట్టణంలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. వ్యక్తిగత విమర్శలు దాడుల వరకు వెళ్లాయి. హుజూరాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత కొనసాగింది. క్యాంప్ ఆఫీస్పై దాడికి బీజేపీ కార్యకర్తలు ప్రయత్నించారు. కర్రలు, రాళ్లతో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్పై దాడి చేయబోగా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతో బీజేపీ కార్యకర్తలు గొడవకు దిగారు. దీంతో అక్కడ తీవ్ర తోపులాట జరగడంతో లాఠీ చార్జ్ చేసి చెదరగొట్టారు పోలీసులు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన ఆరోపణలు, దీనికి గులాబీ టీం నుంచి వచ్చిన కౌంటర్లతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కేటీఆర్ పై నిన్న బండి సంజయ్ చేసిన విమర్శలకు
ఇవాళ కరీంనగర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంగుల క్యాంప్ ఆఫీస్ వేదికగా ప్రెస్ మీట్ పెట్టి కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. ఈ సమయంలోనే గంగుల క్యాంప్ ఆఫీస్కు వచ్చారు బీజేపీ నేతలు, కార్యకర్తలు. కౌశిక్ రెడ్డిని అడ్డుకునేందుకు యత్నించారు. కౌశిక్ రెడ్డి వాహనంపై దాడి చేశారు బీజేపీ నేతలు. వాహనం అద్దాలను పగలగొట్టారు. ఆ తర్వాత ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లోని కుర్చీలు, ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. స్పాట్కు చేరుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కరీంనగర్లో బీజేపీ కార్యకర్తల దాడి అనంతరం కౌశిక్ రెడ్డిని హుజూరాబాద్ తరలించారు పోలీసులు. హుజూరాబాద్ క్యాంప్ ఆఫీస్ దగ్గర భారీగా మోహరించారు పోలీసులు. అక్కడికి బీజేపీ కార్యకర్తలు ముట్టడికి తరలివచ్చారు. పోలీసులు వారిని అడ్డుకుంటున్న సమయంలో క్యాంప్ ఆఫీస్లో కర్రలతో వేచి ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలపై దాడి చేశారు. దీంతో లాఠీచార్జి చేసి చెదరగొట్టారు పోలీసులు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో పాటు కరీంనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ అనుచరుల దాడిని ఖండిస్తున్నట్లు చెప్పారు కేటీఆర్. దాడి జరిగిన వెంటనే కౌశిక్ రెడ్డితో మాట్లాడినట్లు తెలిపారు. పట్టపగలు గుండాల మాదిరిగా క్యాంపు కార్యాలయంలోకి ప్రవేశించి వాహనాలను, ఆఫీసును ధ్వంసం చేయడం దుర్మార్గమైన చర్య అన్నారు కేటీఆర్. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలులో సర్కార్ విఫలమైందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. వర్షాలకు వడ్లు తడుస్తున్నా కొనేవారు లేరని ఫైర్ అయ్యారు. వడ్ల కొనుగోలుపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మంత్రి ఉత్తమ్ అనడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు హరీష్. వడ్ల కొనుగోలు ఎలా జరుగుతున్నాయి, తూకంలో మోసాలు జరుగుతున్నాయా అని ఆరా తీశారు. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ జిల్లాకు సంబంధించిన మంత్రి నిన్న ప్రెస్ మీట్ పెట్టి చాలా మంచిగా వడ్లు కొంటున్నాం, అసలు ఎవరికి ఇబ్బందే లేదు, అసలు మేము కొన్నంత మంచిగా వడ్లు ఎవరు కొంటనే లేరు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి. 24 రోజులైనా వడ్లు కొనే దిక్కు లేదు. 30 తారీఖు నాడు మాయిశ్చర్ చూసిండ్రు, ఇవాళకి కూడా కాంటా అయితలేదు. మాయిశ్చర్ పాస్ అయినాక కూడా 8 రోజులైనా కాంటా పెట్టే దిక్కు లేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఫార్మాసిటీ కోసం రైతుల భూములను లాక్కుందన్నారు టీఆర్ఎస్ చీఫ్ కవిత. వెలుగుమట్లలో తాను పోరాటం చేయడం వల్లే ప్రభుత్వం దిగివచ్చిందన్నారు. రైతుల పట్ల కాంగ్రెస్ సర్కార్కు చిత్తశుద్ధి లేదన్నారు కవిత. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఫార్మాసిటీ ప్రాంతంలో ఏం జరుగుతుందనే అంశంపై అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్నారు కవిత. పోయిన ప్రభుత్వం ఏం చెప్పింది? నిస్సిగ్గుగా ఒక ప్రకటన చేసింది. 13,500 ఎకరాలను మేము అక్వైర్ చేసినామని చెప్పింది. కానీ వాస్తవానికి 3,500 ఎకరాలు మన కందుకూరు మండలంలో అసైన్మెంట్ ల్యాండ్ తీసుకున్నారు. అట్లనే ఇంకొక మండలంలో యాచారంలో 6,500 ఎకరాలు అసైన్మెంట్ ల్యాండ్ తీసుకున్నారు. కానీ పట్టా ల్యాండ్ ఇయ్యమని తెగేసి చెప్పి రైతులు ఆనాడు కూడా ఆనాడే కోర్టులకు పోయినారు. ఆనాడే స్టేలు వచ్చినాయి. అవార్డుల మీద స్టే వచ్చింది, డిక్లరేషన్ మీద స్టే వచ్చింది, నోటిఫికేషన్ మీద కూడా స్టే వచ్చింది. తెలంగాణ ఉద్యమకారులతో టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత సమావేశమయ్యారు. హైదరాబాద్ బంజారాహిల్స్లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఉద్యమకారుల సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు, ముఖ్య నాయకులతో మాట్లాడారు. ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల సాధన, ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు. తమిళనాడులో రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఇవాళ కూడా గవర్నర్ను కలిసి ప్రభుత్వాన్ని ఆహ్వానించాలని కోరిన విజయ్కు నిరాశ ఎదురైంది. మ్యాజిక్ ఫిగర్ వచ్చాకే ప్రభుత్వ ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది లోక్ భవన్. గవర్నర్ తీరును నిరసిస్తూ రేపు తమిళనాడు వ్యాప్తంగా ధర్నాకు పిలుపునిచ్చింది కాంగ్రెస్. సిపిఐ, వామపక్షాలు, ఇతర పార్టీల నేతలతో భేటీ అవుతూ ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు టీవీకే లీడర్లు. తమిళనాడు రాజకీయ పరిణామాలు క్షణం క్షణం మారుతున్నాయి. పొలిటికల్ డ్రామా కంటిన్యూ అవుతోంది. 107 సీట్లు గెలిచి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎదిగిన టీవీకే పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోతోంది. 118 మ్యాజిక్ ఫిగర్ విజయ్ని అడ్డుకుంటోంది. ప్రభుత్వం ఏర్పాటు కోసం టీవీకే చీఫ్ విజయ్, పార్టీ లీడర్లు తీవ్ర కసరత్తులు చేస్తున్నారు. ఇప్పటికే మద్దతు ఇచ్చిన కాంగ్రెస్ తో విజయ్కి సంఖ్యాబలం 112కు చేరింది. ఇంకా 6 సీట్ల కోసం వివిధ పార్టీల నేతలతో వరుసగా భేటీ అవుతూ ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు కోరుతున్నారు. చెన్నైలోని లోక్ భవన్లో మరోసారి గవర్నర్ విశ్వనాథ్ ఆర్లేకర్ని కలిశారు విజయ్. తమిళనాడులో తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. మధ్యాహ్నం తర్వాత విజయ్తో గవర్నర్ భేటీపై క్లారిటీ ఇచ్చారు లోక్ భవన్ వర్గాలు. మ్యాజిక్ ఫిగర్ వచ్చాకే ప్రభుత్వం ఏర్పాటు చేయాలని స్పష్టం చేశాయి.
సంఖ్యాబలం రుజువైన తర్వాతే విజయ్ ప్రమాణ స్వీకారం చేయవచ్చని తెలిపాయి. రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వం ఉండాలని గవర్నర్ కోరుకుంటున్నారని తెలిపింది లోక్ భవన్. దీంతో ప్రమాణ స్వీకారం మరింత ఆలస్యమయ్యే ఛాన్స్ ఉంది. గవర్నర్ తీరుపై విజయ్ సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గవర్నర్ తీరుకు నిరసనగా రేపు తమిళనాడు వ్యాప్తంగా ధర్నాలకు పిలుపునిచ్చింది కాంగ్రెస్ పార్టీ. రేపు ఉదయం 11 గంటలకు లోక్ భవన్ ని ముట్టడించనున్నారు హస్తం లీడర్లు. అసెంబ్లీలో బల నిరూపణ చేసుకుంటారని గవర్నర్ ముందు కాదని ఫైర్ అయ్యారు. But because of his RSS background and because of the pressure of Narendra Modi ji and Amit Shah ji, I think he's bending to BJP rather than bending towards the constitution. The floor of the assembly is the place designated by the constitution to prove the majority. Why you have to prove majority before the governor? Anybody's single largest party to invade from the government, then the floor test is there. Within 2 weeks or 4 weeks they can do the floor test. So you don't want follow the Indian constitution or Bombay judgment. He is doing according to instruction from BJP headquarters. తమిళనాడులో మార్పు కోసమే ప్రజలు విజయ్ని గెలిపించారన్నారు కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాకూర్. ఎన్నో ఆశలతో ప్రజలు ఎన్నుకున్న టీవీకే పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా అడ్డుకోవడం నేరమన్నారు మాణిక్కం ఠాకూర్. Delhi don't want Vijay to be the chief minister. Therefore only Mr. Amit Shah, the Home Minister, all others, their attitude we know. The governor is delaying that decision. With one MLA also BJP is trying to do politics. It's very unfortunate. We feel that stopping government which is voted for change. స్టాలిన్ నివాసంలో కీలక సమావేశం జరిగింది. వీసీకే వామపక్షాలతో భేటీ అయ్యారు స్టాలిన్. విజయ్కి మద్దతు ఇచ్చే అంశంపై చర్చించారు. ఆల్రెడీ వీసీకే వామపక్షాలు డీఎంకే కూటమిలో ఉన్నాయి. స్టాలిన్ అనుమతితో మద్దతిచ్చే యోచనలో వీసీకే వామపక్షాలు ఉన్నట్లు తెలుస్తోంది. టీవీకే ప్రభుత్వం ఏర్పాటు చేయడాన్ని తాము అడ్డుకోబోమని స్పష్టం చేశారు స్టాలిన్. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గతంలో డీఎంకే ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను కొనసాగించాలని కోరారు. రాష్ట్రంలో మళ్లీ ఎన్నికలకు తీసుకువెళ్లే ఉద్దేశం తమకు లేదని తేల్చి చెప్పారు స్టాలిన్. పుదుచ్చేరిలోని అన్నా డీఎంకే పార్టీకి చెందిన 30 మంది ఎమ్మెల్యేలను రిసార్ట్ కి తరలించారు. మాజీ మంత్రి అన్నా డీఎంకే సీనియర్ నేత సివి షణ్ముగం నేతృత్వంలో పుదుచ్చేరిలోని ఓ లగ్జరీ రిసార్ట్ కి అన్నా డీఎంకే ఎమ్మెల్యేలను తరలించారు. విజయ్ కి మొదటి నుంచి మద్దతుగా ఉన్నారు అన్నా డీఎంకే సీనియర్ నేత షణ్ముగం. మరోవైపు గవర్నర్ తో పళనిస్వామి భేటీ వాయిదా పడింది. తమిళనాడులో టీవీకేని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం తప్ప గవర్నర్ కి మరో ప్రత్యామ్నాయం లేదన్నారు ఎంపీ అభిషేక్ మను సింఘ్వి. విజయ్ కి అవసరమైన సంఖ్యాబలం సింగిల్ డిజిట్ మాత్రమేనన్నారు. తమిళనాడు గవర్నర్ తీరుని తాము అంగీకరించబోమన్నారు సిపిఐ జనరల్ సెక్రటరీ రాజా. రాజ్యాంగ సంప్రదాయాలను గవర్నర్ పాటించాలన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు విజయ్ కి గవర్నర్ అవకాశం ఇవ్వాలన్నారు డి రాజా. Elections were over, results have been declared, and one party has emerged as single largest party, and that single largest party makes claim to form the government, and it should be given the chance, opportunity to form the government, and the next step is floor test, confidence vote, and governor must allow that. విజయ్ కి అవకాశం ఇవ్వాలని సిపిఐ, సిపిఎం, వీసీకే డిమాండ్ చేస్తున్నాయి. విజయ్ కి మద్దతుపై సిపిఐ, సిపిఎం, వీసీకే నేతలు చర్చలు జరుపుతున్నారు. మరోవైపు ఇప్పటికే స్టాలిన్ ని కలిశారు సిపిఐ, సిపిఎం, వీసీకే అగ్రనేతలు. విజయ్ కి మద్దతుపై అన్నా డీఎంకేలో భిన్న అభిప్రాయాలున్నాయి. విజయ్ కి సపోర్ట్ గా ఉన్నారు కొందరు ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేలు. ఇవి బులెటిన్ అప్డేట్స్.